మీరు 500 కడితే నాకు కష్టార్జితం ఇంకో 1500 కడుతున్నా అని చెప్తున్నాం. దానికి నమ్మబలికేందుకు ఏం చేస్తున్నాడు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చి ఆడతో ఫోటో దిగుతున్నాడు. నా కష్టార్జితం మీకోసం కడుతున్నాను. కానీ వాస్తవానికి వాళ్ళ డబ్బులు ఈయన మిగుల్చుకుంటున్నాడు. సో ఈ లెక్కన ఆయన వాళ్ళ డబ్బు తీసుకుని దోచుకుని మీకు డబ్బు ఇస్తున్నా అని చెప్పుకునేవాడు. వాళ్ళ డబ్బు ఎప్పుడైనా సరే జనాలకు దానం చేస్తాడా? ఎవడైనా సరే కార్యకర్తల నుంచి డబ్బులు దోచుకునేవాడు. మరి కౌలు రైతులకి లక్ష రూపాయలు. అదే చెప్తాను. ఇప్పుడు ఈ మనం ఆయన ఇన్సూరెన్స్ కంపెనీకి 200 రూపాయలు కడుతున్నాం అనుకున్నాం. 500 200 కడుతున్నాం అన్నాం. 300 మిగులుతున్నాయి. గత 3 సంవత్సరాలుగా 12 లక్షల మంది చేయించారు. 12 లక్షలు ఇంటూ 300 36 కోట్ల రూపాయలు పరోక్ష ఆదాయం. 36 కోట్ల మీరు పంచింది అంత రైతులు, కౌలు రైతులకి అంతా ఇందులోదే. మీకు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి 21 కోట్లు. చిరంజీవి గారు డబ్బులు ఇస్తున్నారు, ఉపాసన గారు ఇస్తున్నారు, రామ్ చరణ్ గారు ఇస్తున్నారు 5 crores. అంటే వాళ్ళ ఇంట్లో డబ్బానే. అదే అంటే ఎక్కడికి బయట వాళ్ళకి ఇవ్వట్లేదు కదా, మీకు నాకు. నేను చెప్పేది ఏంటంటే ఆయన డబ్బులు ప్రజలకి పంచడం అనేది పచ్చి బూటకము, అర్థం చేసుకోండి. ఇక ఇన్సూరెన్స్ చేయించారనుకోండి, ఇన్సూరెన్స్ చేసుకుంటే ఎవరైనా కార్యకర్తలు చనిపోయారు, ఇన్సూరెన్స్ చేస్తే డబ్బులు ఎవరు ఇస్తారు? సదరు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తారు. ఆ చెక్ తీసుకుని కార్యకర్తకి ఇచ్చేటప్పుడు నేను ఇస్తున్నాను చెప్పుకుంటానండి. అది కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే డబ్బు నేను ఇస్తున్నాను కార్యకర్తకు చెప్పుకోవటము ఎంతవరకు కరెక్ట్? అది అవును. సవేనా? అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి హక్కుగా వస్తుంది డబ్బు, వాళ్ళు ప్రీమియం కట్టారు కాబట్టి. అది కూడా మొత్తం డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీ కట్టలా, 300 మింగేశాడు. 200 రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ కడితే వాళ్ళు డబ్బులు ఇస్తే చనిపోతే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటామేంటి, ప్రచారం చేసుకుంటామేంటి? ప్రచారం చేసుకోవడం ఒక పక్కన పెట్టండి, కాళ్ళకి దండం పెట్టించుకుంటాడు. కాళ్ళకి దండం పెట్టించుకుని నువ్వు మా దేవుడు స్వామి అంటారు వాళ్ళు. ఆ వీడియో తీసుకొని పబ్లిసిటీ చేసుకుంటాడు. ఇంత నికృష్టుడు, ఇంత దుర్మార్గుడు భూప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? వాళ్ళ డబ్బు వాళ్ళకి వెళ్ళాల్సింది, హక్కుగా వెళ్ళాల్సింది, ఆ డబ్బు వాళ్ళకి నేరుగా ఇవ్వకుండా నా డబ్బు అని ఇస్తూ నా కాళ్ళకి దండం పెట్టించుకుంటే ఇంతకంటే నికృష్టుడు భూప్రపంచంలో ఎవడైనా ఉంటాడా అసలు? ఇతను ఆ దానగర్ణుడు. తన కష్టార్జితం దానం చేసేది పవన్ కళ్యాణ్. ఈ స్వభావంలో వాడు డబ్బుని దానం చేస్తాడు అసలు? శ్రీ చైతన్య నారాయణ దగ్గర నుంచి నువ్వు 1 కోటి రూపాయలు ఎందుకు తీసుకున్నావు? ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంది అనుకో, అందుకే వాళ్ళు ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి అడ్డుకున్నందుకేనా నీకు శ్రీ చైతన్య డబ్బులు ఇచ్చింది? 1 కోటి రూపాయలు ఎందుకు తీసుకున్నావు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే అది ఎవరికి తెలిసేది కాదు. శ్రీ చైతన్య దగ్గర 1 కోటి రూపాయలు తీసుకున్నాడు. ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. అంటే తన కొడుకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలి, తన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలి, పేద ప్రజ పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలి. అదే మీరు చెప్తున్న ఈ డబ్బులకి ఆయన ఒక గొప్ప వివరణ ఇస్తున్నాడు. నేను గంటకి 2 కోట్లు నా రెమ్యూనరేషన్ అంటున్నాడు. ఐ మీన్ మూవీకి సంబంధించి. నేనా అమ్ముడుపోయేది, మీరా నన్ను ప్రశ్నించేదని సదరు కార్యకర్తలనే మొన్న భీమవరం వేదికగా ప్రశ్నించాడు. ఎవరండి చెప్పేది? మీకు సినిమా నటిస్తే ఎంత వస్తుందండి? 100 కోట్లు వేసుకోండి, 60-70 వస్తున్నాయేమో నాకు. 100 కోట్లు వేసుకోండి, ఏ ఏడాదికి ఒక సినిమా చేస్తారు. 100 కోట్లకి మీకు ట్యాక్స్ ఎంత పోతుంది? 30 కోట్లు పోతుంది. 33 కోట్లు పోతుంది. సరే 30 పోతే 70, 7 సంవత్సరాల్లో మీకు వచ్చేది 350 కోట్లు. ఒక ఎలక్షన్ చేస్తే 2-3 వేల కోట్లు వస్తాయి. ఎవడు చెప్తావు? ఎవరు చోలో పువ్వు పెడుతున్నావు? టీఆర్పీ విషయంలో కూడా ఇవే ఆరోపణలు ఎదుర్కొన్నారు చిరంజీవి. చిరంజీవి సంగతి వదిలిపెట్టండి. మీరు ఎందుకు చేస్తున్నారు? తెలుగుదేశంతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? మీ పార్టీ ఎందుకు పెట్టారు? ప్రజల్లో ఎన్ని రోజులు ఉన్నారు? మీ నాయకులను ఎందుకు కలవరు? మీ కార్యకర్తలను ఎందుకు కలవరు? మీకు 3 అంచెల భద్రత అయితే మీరు రాజకీయ నాయకుడు ఎందుకు? మీరు ఎన్ని రోజులు ప్రచారం చేస్తున్నారు? ఈ రోజు వరకు 1 రోజు ప్రచారం చేసి 3 రోజులు ఇంట్లో వెళ్ళి తొంగుంటాడే. ఈయన ఎక్కడ రాజకీయ నాయకుడు? అవును, మొన్న పిఠాపురం ప్రచారం అయింది, మళ్ళీ జ్వరం అన్నాడు. పిఠాపురం అయింది, మళ్ళీ వెళ్ళిపోయాడు కదా నిన్న కూడా. అదే అనకాపల్లి 3 సార్లు వెళ్ళిపోయాడు వెనక్కి. అనకాపల్లి, పిఠాపురం, అంతకుముందు ఎలమంచి లేదు, ఇవాళ నిన్న జరగలా. ఎలమంచి హైదరాబాద్ వచ్చాడు. ఓకే. సో ఇతన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో రేపు మళ్ళీ పిఠాపురం అండి. రేపు మార్నింగ్. అంటే అక్కడే ఫ్లైట్ దిగుతుంది. పిఠాపురం అంటే ఉగాది సెలబ్రేషన్స్ అక్కడే జరుగుతుంది. పిఠాపురము ఒక మహిళ వెళ్ళి ప్రచారంలోకి వెళ్తుంటే ఆమె వెళ్ళి అడిగింది, వీడియో బాగా వైరల్ అయింది. గ్లాస్ కోటేయండి అమ్మా అని అంట. గ్లాస్ కోటేస్తాను, సరే ముందు నువ్వు ఎన్ని పెళ్లి చేసుకు చెప్పని అడిగిందంట. చెప్పకుండా పారి. సో పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే,
పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఎన్నికలు ఆడడానికి వచ్చినప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఎక్కడ పోటీ చేసినా సరే, అలాగే ముఖ్యంగా పిఠాపురం జనసేన పోటీ చేసే 21 చోట్ల, తెనాలి, వీటన్నిటిలో పవన్ కళ్యాణ్ గారు మీరు క్రియాశీలక సభ్యత్వాలని 500 రూపాయలు తీసుకున్నారు కదా, అందులో మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారు, మీరు ఎంత జేబులో వేసుకున్నారు? ఇన్సూరెన్స్ కంపెనీ వారికి చెక్ ఇస్తే చనిపోయినందుకు మీరు ఇస్తున్నట్టు ఎందుకు బిల్డప్ ఇచ్చుకున్నారు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తూ మీరు కాళ్ళకు గణ్యం పెట్టించుకోవడానికి మీకు సంస్కారం ఉందా లేదా? ఈ ప్రశ్నలు పవన్ కళ్యాణ్ అడగండి. ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తుంది. ప్రతి ఒక్క ఓటర్, జనసేన కార్యకర్త వచ్చినా, జనసేన నాయకుడు వచ్చినా ఈ ప్రశ్న మాత్రం దయచేసి స్పందించండి.